మినిమం 25 కోట్లు అయితే కానీ సినిమా చేయను. రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ కొట్ట. ఇక చెప్పేదేముంది, కొర్ర హీరోనే పెంచగాలేనిది నేను పెంచకూడదా? హీరోల రెమ్యూనరేషన్ టాపిక్ వస్తే వినబడే మాటలివి. అయితే సినిమాల్లో సెంచరీ కొట్టిన పారితోషికం పెంచని ఈ స్టార్ హీరో ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అంటూ తాను పారితోషికం పెంచడానికి సిద్ధమైపోయాడట. ఒక్క సినిమా హిట్ అయిందా పారితోషికాన్ని 10 పెంచేసే హీరోలని మనం చూస్తూనే ఉంటాం. ఇక వరుస హిట్స్ పడితే ఆ హీరోని అందుకోవడం చాలా కష్టం. ఇక కొంతమంది హీరోలైతే తమ మార్కెట్ని కూడా ఆలోచించకుండా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే అందరిలో నా రూటే సపరేట్ అంటూ రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు హిట్ అయితే చాలు అంటూ కెరీర్లో చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు మన నందమూరి బాలకృష్ణ. అలా సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పారితోషికానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని మన బాలయ్య సినిమాల విషయంలో మాత్రం సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఇలా తక్కువ పారితోషికంతో అందరికీ అందుబాటులో ఉండే అసలైన అందరివాడు అని పేరు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా గోపీచంద్ మలినేనితో చేసిన వీరసింహారెడ్డికి బాలయ్య తీసుకుంది కేవలం 14 కోట్లే. అంటే నేటి రోజుల్లో ఒక మీడియం రేంజ్ హీరో తీసుకునే పారితోషికం కంటే తక్కువ అన్నమాట. కేవలం 14 కోట్లే తీసుకున్న బాలయ్య బాక్సాఫీస్ వద్ద మాత్రం 140 కోట్ల వరకు కొల్లగొట్టాడంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమాకి కూడా 18 కోట్లు తీసుకున్నాడట. అయితే ఇప్పుడు నాకు పారితోషికం పెంచే సమయం ఆసన్నమైంది అంటూ డాకు మహారాజ్ సినిమాకి 30 కోట్లు తీసుకున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మధ్య ప్రారంభమైన అఖండ 2 సినిమా కోసం బాలకృష్ణ తన కెరియర్లోనే హైయెస్ట్ పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తోంది. ఏకంగా అఖండ మూవీ సీక్వెల్ కోసం 50 నుండి 54 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట ఈ గాడ్ ఆఫ్ మాసెస్. అయితే నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోలే 25, 50 అంటూ డిమాండ్ చేయగలేంది మా బాలయ్య ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేం లేదుగా అంటూ చర్చించుకుంటున్నారట నందమూరి అభిమానులు. చూడాలి మరి డాకు మహారాజ్ హిట్ తో మంచి జోష్లో ఉన్న బాలయ్య అఖండ 2తో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడు. For more videos like this, subscribe Big TV channel.